కూరల్లో రారాజు అంటే వంకాయ. మరి ఈ వంకాయ కూరని సింపుల్‌గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి అందరికీ. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై రంగోలి అండ్ మై లైఫ్ ఛానల్. ఈ టేస్టీ వంకాయ కూరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న బౌల్‌లో 2 టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. వీటిని 1 ఆర్ 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటినైతే నానబెట్టుకోవాలి. మనం ఏ పప్పులనైనా వాడే ముందు ఖచ్చితంగా వాష్ చేసి మాత్రమే నానబెట్టుకోవాలండి. ఎందుకంటే వాటిపైన ఉన్న కెమికల్స్ అనేవి మనకి హార్మ్ చేయకుండా ఉంటాయి. అలాగే నేను ఇక్కడ ఈ కర్రీలోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 2 టమాటాలను అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఈ టమాటో ఇలా ఉంది అని అనుకోకండి. ఇది మా చెట్టున పండిన టమాటో. షేప్‌లెస్‌గా ఉంది కదా! అలాగే ఇక్కడ నేను పావు కేజీ వరకు అయితే వంకాయలను తీసుకుంటున్నాను. మనకి వంకాయలు ఫ్రెష్‌గా ఉన్నాయా లేదా తెలుసుకోవాలి అంటే ఇక్కడ తొడిమ చూసారా, మనకి ఈ స్టెమ్ అనేది గ్రీన్ కలర్‌గా ఉంటే మనకి ఫ్రెష్‌గా ఉన్నట్టు. మనం ఎప్పుడైనా సరే వంకాయ కర్రీ చేసేటప్పుడు రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ ముందు కట్ చేసుకొని లాస్ట్‌లో వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి ముక్కలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే కర్రీ అనేది చిరు చేదు రాకుండా అయితే ఉంటుంది. ఇక్కడ నేను వంకాయల్ని కట్ చేస్తున్నాను. ఈ వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. మనకి లేత వంకాయలైతే కర్రీ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా లోపల ఇంకా సీడ్ కూడా ఫామ్ అవ్వలేదు. ఇలా 3 పీసెస్‌గా కట్ చేసుకొని మధ్యలోకి ఒక్కసారి కట్ చేసుకుంటే సరిపోతుందండి. త్వరగా కుక్ అయిపోతుంది కర్రీ అనేది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఒక చిన్న అల్లం ముక్క, 4, 5 పొట్టు తీసిన వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2, 3 ఎండుమిర్చి, అలాగే కొంచెం పోపు గింజలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 2 పచ్చిమిర్చిని కొంచెం పొడవాటి చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ వంకాయలోకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మాత్రమే యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేయొద్దు. అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోండి. అదేనండి రాక్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనకి మెల్ట్ అవుతుంది అన్న స్టేజెస్ అన్నిటిలో రాక్ సాల్ట్ని యూస్ చేయడమే మంచిది. మనకి టేబుల్ సాల్ట్ యూస్ చేయడం కంటే రాక్ సాల్టే మన హెల్త్కి మంచిది. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని ఒక్కసారి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. మనకి వంకాయ అనేది ఒక 70% వరకు మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం కొంచెం మందంగా ఉన్న ఏదైనా లిడ్ని తీసుకొని అందులోకి మనం ముందు ఏ అయితే పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఇలా పైన ప్లేట్లో వేస్తే మనకి ఆ ఆవిరికి వంకాయ అనేది చాలా మెత్తగా మగ్గిపోతుంది. చూసారా ఆ వాటర్కి ఒక 5 మినిట్స్కే కర్రీ అనేది చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు వెల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా, అదే మనం కొబ్బరి కారం ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా అది. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని యాడ్ చేసుకోండి. ఈ కసూరి మేతి ప్లేస్లో మనం కొత్తిమీరనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మాకు ఫ్లేవర్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఒక్కసారి అంతా కలుపుకుంటే టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.